అందరు ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నా. ఇది మాత్రం చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే ఇందులో 3 లొకేషన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఫస్ట్ లొకేషన్కి స్టార్ట్ అయినాము. మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు. సో మేమైతే ఈ లొకేషన్కి తీసుకెళ్ళామని చెప్పి ఇక్కడికి తీసుకెళ్ళాం, పూణేల దగ్గరలో. సో మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. సో మేమైతే ఇక్కడ కొంచెం మంచిగానే అనిపించింది ఫుడ్. చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇవేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే కూడా కమెంట్ చేయండి తెలుసుకోవడానికి. సో అదనమాట, మేము ఇట్లా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మాన్సూన్ అంటే రెయినీ సీజన్ కాబట్టి మధ్యలో వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, అసలు ఎట్లా ఉంటుందో క్లైమేట్ అసలు తెలియట్లేదు. కానీ మధ్య మధ్యలో వర్షం కూడా వచ్చింది. చాలా మంచిగా అనిపించింది వెదర్ అయితే. ఫస్ట్ అయితే మేము ఇట్లా వినాయకుడి టెంపుల్కి వెళ్ళాము అనమాట. అంటే పూణే చుట్టూ అష్ట వినాయకులు అని ఉంటాయన్నమాట. సో అంటే 8 వినాయక టెంపుల్స్ ఉంటాయి పూణే చుట్టూ. సో మేమైతే దాంట్లో ఒక టెంపుల్కి వచ్చాము. చాలా అంటే చాలా ఫేమస్ అంట ఇది. సో మేమైతే ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చూడండి ఎంత మంచిగా, అంటే ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా అనిపించింది. అంతమంది జనాలు, కార్ పార్కింగ్, సో ఇవన్నీ మంచిగా, అంటే బొమ్మలు, ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. ఇక్కడ మహారాష్ట్రలో ఇది పెళ్ళిళ్ళ సీజన్ అనుకుంటా. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా ఏమంటారు, వెడ్డింగ్ కార్స్ లేకపోతే అట్లాంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావడం అట్లా జరిగిందనమాట. సో ఇక్కడ కూడా పెళ్లి కూతురు అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. కొన్ని ఫంక్షన్ హాల్స్ అంటే కొన్ని కమ్యూనిటీ హాల్స్ లాగా ఉంటాయి కదా, సో అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పుడు. సో మేమైతే ఈ టెంపుల్కి వచ్చేసినాము. చూడండి ఎంత మంచిగా అనిపించిందో. లోపలికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీగా అనిపించింది అనమాట, పాజిటివ్ వైబ్స్. చాలా బాగుంది. లోపల వినాయకుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు అనమాట. అష్ట వినాయకుల్లో ఒక వినాయకుడికి మేము ఈరోజు వచ్చినాము. చాలా అంటే చాలా బాగుంది. లోపల వీడియో తీసుకొని ఇవ్వలేదు, అంటే గర్భగుడిలో. మిగతా అంతా అయితే కవర్ చేసిన మోస్ట్లీ. చాలా బాగుంది అనిపించింది అనమాట. సో మీలో ఎవరికైనా ఈ అష్ట గణపతులు ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే మీరైతే ఎన్ని చూసారు అది కూడా కింద కమెంట్ చేయండి. మాకైతే ఇంతకు ముందు తెలీదు. మేమైతే ఓన్లీ ఒక 3 ఏమో కవర్ చేసినాము అంతే. సో ఇదైతే ఫస్ట్ ఇది అనమాట. సో అష్ట వినాయకులలో ఫస్ట్ వినాయకుడి టెంపుల్. సో ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ మేము సెకండ్ లొకేషన్కి స్టార్ట్ అయినాము. ఇది కూడా అస్సలు మిస్ అవ్వద్దు, స్కిప్ కూడా చేయకండి. చెప్పా కదా ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పి కార్లకు మొత్తం అట్లా పెట్టుకున్నారు. అసలు ఎట్లా కనిపిస్తారో చూడండి. అసలు కారు మిర్రర్కి కూడా అది పెట్టేసుకున్నారు. డ్రైవింగ్ ఎట్లా చేస్తుందో ఏమో. చెప్పా కదా కమ్యూనిటీ హాల్ అని, ఎంత పెద్దగా అనిపించిందో, చాలా పెద్దగా ఉంది. సో మేము మళ్ళీ సెకండ్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. నాకు అసలు పూణేలో మాన్సూన్లో నచ్చేది ఇదే అనమాట. వెదర్ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. అన్ని హిల్ స్టేషన్ ప్లేసెస్ లాగే అనిపిస్తాయి అనమాట. సో మేమైతే ఇది మల్షేజ్ ఘాట్కి వచ్చినాము. ఇదైతే చాలా అంటే చాలా ఫేమస్. ఇంకా కంప్లీట్గా రెయిన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా వాటర్ ఫాల్స్ అవన్నీ స్టార్ట్ అవ్వలేదు. చూడండి కోతులు మంచిగా పేలు చూసుకుంటున్నాయి. సో ఇట్లా మేము నెక్స్ట్ లొకేషన్ మల్షేజ్ ఘాట్కి వచ్చినాం అనమాట. అసలు ఎంత బాగుందంటే లొకేషన్, మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లే, కానీ బయట మాత్రం నిజంగా హెవెన్ అంటే స్వర్గం లాగా అనిపించింది. అంత బాగుంది. కొంచెం సేపు వర్షం, కొంచెం సేపు జల్లు, కొంచెం సేపు క్లౌడ్స్, ఎండ, ఎంత బాగుంది అనిపించిందో. సో ఇక్కడ కూడా పబ్లిక్ ఎక్కువ లేరు అనమాట. అంటే ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సీజన్ ఎక్కువ మంది లేరు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి వర్షం. సో ఇక్కడ మనకు ఓన్లీ మ్యాగీ, ఇంకా స్వీట్ కార్న్, ఇంకా పకోడీ అట్లాంటివే దొరుకుతుంది. మిగతా ఎక్కువ అంటే మీల్స్ లాగా ఏం దొరకవు అనమాట. ఏమైనా తినాలనుకుంటే మ్యాగీ అట్లాంటివి తినొచ్చు. సో చూడండి అక్కడ మొత్తం కొండల్ని క్లౌడ్స్ ఒకటేసారి ఎట్లా గమ్మేసిందో. సో అట్లా ఒక్కోసారి ఒక్కోలాగా చేంజ్ అవుతుంది అనమాట ఆ వెదర్. నేను చెప్పాను కదా ఇక్కడ మ్యాగీ చాలా ఫేమస్, బాగుంటుంది. మ్యాగీ ఇట్లాంటివే దొరుకుతాయి అనమాట, మ్యాగీ, స్వీట్ కార్న్. సో ఇక్కడ మ్యాగీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా హిల్ స్టేషన్స్ దగ్గర. ఎందుకంటే మంచిగా వర్షం వస్తుంటుంది, చల్లగా ఇంకా వేడిగా మ్యాగీ తినొచ్చు కదా, బాగుంటుంది మ్యాగీ కూడా. సో చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది మేబీ వాళ్ళు ఇట్లా బొగ్గుతో చేస్తున్నారు, అంటే బొగ్గుల స్టవ్తో చేస్తున్నారు కాబట్టి ఏమో టేస్ట్ అంత బాగా వచ్చింది. చూడండి ఇప్పుడు చూపిస్తున్న లొకేషన్ ఎంత బాగుందో.
నాకైతే నిజంగా ఒక 2 కళ్ళైతే సరిపోలేదు. అంత బాగా అనిపించింది. ఇంకా ఈ 2 మంత్స్ పూణేలో మాత్రం చాలా లొకేషన్స్ ఉన్నాయన్నమాట కవర్ చేయడానికి. మీరైతే వీడియోస్ అయితే అస్సలు స్కిప్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా చూడండి. లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు ఎట్లున్నామో వెళ్ళేటప్పుడు ఇట్లా తడిసిపోయి ఉన్నామన్నమాట. సో అట్లా మంచిగా తడవచ్చు. మీరైతే వెళ్ళినప్పుడు ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇట్లా మధ్యలో వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. రెయిన్ కోట్ ఉంటే ఇంకా బెటర్. సో మేమైతే ఇంకా స్పేర్గా డ్రెస్ కూడా తీసుకెళ్ళినాము. సో అందుకని మంచిగా తడిచిపోయినాం అనమాట. దాని నుంచి మల్షేజ్ ఘాట్ నుంచి ఇంకా బయలుదేరే మధ్యలో ఇక్కడ రివర్స్ వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ కూడా లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ రివర్స్ వాటర్ ఫాల్ చాలా ఫేమస్ అనమాట. కానీ వర్షాలు ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలే కాబట్టి మనకి వాటర్ ఫాల్స్ ఎక్కువైతే ఇంకా కనిపించట్లేదు. కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ క్లౌడ్స్, వర్షం చాలా బాగుందన్నమాట. రష్ కూడా అస్సలు లేరు పబ్లిక్. సో మంచిగా ఫొటోస్ దిగి కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా మేమైతే అది చూసుకొని ఇంకా వేరే లొకేషన్కి స్టార్ట్ అయినాము. సో స్టార్ట్ అయినప్పుడు ఇట్లా మధ్యలో మాకు కాలీఫ్లవర్ తోటలు ఇంకా వేరే కూరగాయల తోటలు కూడా కనిపించినాయి అనమాట. సో మేము ఇంకా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఆగి మేము కూడా కొన్ని తీసుకుందామని చెప్పి మా కళ్ళ ముందే ఇట్లా కట్ చేయించుకొని తీసుకున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా కాలీఫ్లవర్ కట్ చేయడం చూసింది. సో మేమైతే ఈ కాలీఫ్లవర్లు కొనుక్కున్నాం అక్కడ. చాలా చీప్ అనిపించింది. చాలా చీప్ కాదు కానీ బెటర్, మార్కెట్ కంటే కొంచెం చీప్గానే అనిపించింది అనమాట. కాలీఫ్లవర్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు పురుగు అట్లా ఏం లేవన్నమాట. దాని తర్వాత ఇంకో అష్టవినాయకులలో ఇంకో వినాయకుడు టెంపుల్కి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.